హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి అండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేను ఘాటీ మూవీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, నేను హీరోకి హీరోయిన్స్కి అసిస్టెంట్గా అయితే చేస్తుంటాను. అలాగే మనకి ఘాటీ సినిమాలోని కృష్ణ చైతన్య అయితే ఉన్నారు కదా, కృష్ణ చైతన్య గారికి నేను అసిస్టెంట్గా అయితే వర్క్ చేస్తాను. అంతేకాకుండా మనకి క్రిష్ జాగర్లమూడికి కూడా నేను అసిస్టెంట్గా అయితే వర్క్ చేశాను. ఫ్రెండ్స్, అంతేకాకుండా దాంట్లో ఇంకా కొన్ని చిన్న చిన్న ఆర్టిస్టులకు కూడా, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నేను అసిస్టెంట్గా అయితే వర్క్ చేశాను. నాకు పని చేసినప్పుడు ఎలాగైతే అనుభూతి కలిగిందో, సినిమా చూస్తున్నప్పుడు ఈవేళ నాకు అదే విధంగా అయితే కలిగిందండి. సినిమా సెకండ్ హాఫ్లో చూసుకుంటే చాలా ల్యాగ్, ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే కొద్దిగా కట్టింగ్ అనమాట. దీంట్లో అనుష్క శెట్టి గారు మనకు వచ్చేసరికి మనకి ఇంకా బస్సు కండక్టర్, ఓకేనా. తర్వాత మనకి విక్రమ్ ప్రభు గారు, అనుష్క శెట్టి గారు ఇద్దరు లవర్స్, ఓకేనా. విక్రమ్ ప్రభు గారు ఏంటంటే గంజాయి సప్లై చేస్తూ ఉంటారనమాట. గంజాయి అయితే ఇంకోటి పండిస్తారు. ఆ పండించిన వ్యక్తి పెద్దతను అనమాట. ఆ వ్యక్తి దగ్గర నుంచి మొత్తం అందరూ చిన్న చిన్న పీసులుగా కట్ చేసే గంజాయి అనేది ప్యాక్ చేసి విక్రమ్ ప్రభు గారికి ఇస్తే, విక్రమ్ ప్రభు గారు మనకి ఒరిస్సా గోరాపుట్ ఏరియాలోని మనకి అయితే ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోనైతే దాటిస్తారు, ఓకేనా. ఈ దాటించి ప్రక్రియలోని మనకి విక్రమ్ ప్రభు గారికి ఏంటంటే గోరాపుట్ ఏరియాలోని స్కూల్లో ఉండదు, అలాగే మనకి హాస్పిటల్ కూడా ఉండదు. ఎలాగైనా కట్టించాలని చెప్పేసి మనకి దాన్ని ఏంటంటారు, గంజాయిలోని శీలావతి అనేది ఉంటుంది అనమాట. దాన్ని బాగా మరగబెట్టి తర్వాత ఒక ఆయిల్ తీసి ఆయిల్ని అయితే ఎక్కువ ధరకైతే అమ్ముతుంటారు అనమాట. ఆ వచ్చిన డబ్బులతోటి అలాగే మనకి హాస్పిటల్, అలాగే మనకి స్కూల్స్ అయితే కట్టిస్తుంటారు అనమాట. ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే విక్రమ్ ప్రభు గారు, అనుష్క శెట్టి లవర్స్ అని చెప్పాను కదా, విక్రమ్ ప్రభు గారికి చంపేస్తారు. ఎందుకు చంపేస్తారంటే ఈ చేసిన ఇల్లీగల్గా చేస్తున్నాడు అనమాట. వాళ్ళ దగ్గర పనిచేస్తూనే శీలావతి కొద్దిగా తెచ్చుకొని దాన్ని బాగా మరగబెట్టి ఒక ఆయిల్ అయితే తయారు చేస్తాడు. అది దొంగలకు తెలిసిపోద్ది. ఆ దొంగలందరూ ఏం చేస్తారంటే ఇతని మీద వస్తారనమాట, గొడవకి అయితే వస్తారనమాట. కృష్ణ చైతన్య అయితే ఉంటారనమాట. నేను ఆల్రెడీ ఫోటో వేసి చూశారు కదా. కృష్ణ చైతన్య గారిని ప్రభు గారు ఏంచి ఫుల్గా కొట్టేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్ అయితే పడిచేస్తారనమాట. మీ దగ్గర ఉండే సరుకు కన్నా మేము తయారు చేసే సరుకు కొద్దిగా కాస్ట్లీ అని చెప్పేసి అయితే అనుష్క శెట్టి గారు, అలాగే మనకి విక్రమ్ ప్రభు గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఒక డీలింగ్ అయితే వస్తారన్నమాట దొంగలు, అలాగే మనకి అనుష్క శెట్టి, అలాగే మనకి విక్రమ్ ప్రభు గారు కొన్ని డీలింగ్స్ అయితే మాట్లాడుకుంటారు అనమాట. ఈ ప్రాసెస్లో ఏంటంటే దొంగ నా కొడుకులు ఏం చేస్తారంటే ఈ రూల్ని బ్రేక్ చేసేసి ఈడు మన దగ్గర పనిచేసే కూలి నా కొడుకు, ఈడికి ఎంత హైప్ అని చెప్పేసి అప్పుడే అనుష్క శెట్టి గారికి, అలాగే మనకి విక్రమ్ ప్రభు గారికి పెళ్ళి అవుతున్నప్పుడు దొంగలు వచ్చేసి విక్రమ్ ప్రభు గారిని చంపేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ హాఫ్లో అయితే మీరు చూడబోయే సినిమా, ఓకేనా. ఇది ఫస్ట్ హాఫ్లో అయితే చూడబోయే సినిమా. దీంట్లోనైతే మన సింధూరి గారు అయితే యాక్ట్ చేశారు. సింధూరి గారు కూడా ఎక్సలెంట్ పర్ఫార్మర్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా సెకండ్ హాఫ్లో ఏంటంటే విక్రమ్ ప్రభు గారిని చంపేస్తారు కదా. ఎలా చంపేస్తారంటే మనకి గోరాపుట్ ఏరియాలో, ఒరిస్సాలో గోరాపుట్ ఏరియాలోని బిడ్డల్ని ఇలా పట్టుకుంటారు అన్నమాట. పట్టుకొని గంజాయి స్మెల్ చూపిస్తారన్నమాట. చిన్నప్పుడే గంజాయి స్మెల్ చూపిస్తే ఈ అమ్మాయి కింద డెలివరీ అయితే అవుద్దనమాట, ఓకేనా. అనుష్క శెట్టి గారు కూడా పుట్టిన వెంటనే మనకి గంజాయి అయితే స్మెల్ అయితే చూపిస్తారనమాట. అప్పుడు ఆ అమ్మాయి అని అయితే అంటది. అక్కడ వరకు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎవరైతే చంపేస్తారో మొత్తం అనమాట, విక్రమ్ ప్రభు గారిని చంపేస్తుంటే అనుష్క గారిని న్యూడ్గా అయితే చూపిస్తారు. ఎక్కడ వరకు న్యూడ్గా అయితే చూపిస్తారన్నమాట. ఇంకా ఆమెను అయితే పాడు జరిగిన న్యూడ్గా అయితే చూపిస్తారన్నమాట. కళ్ళ ముందే విక్రమ్ ఆ లవర్ని, వాళ్ళ హస్బెండ్ని చంపేసినందుకు మన అనుష్క శెట్టి గారు దొంగల్ని ఎలా చంపింది, సెకండ్ హాఫ్ అంతా కూడా రివెంజే ఉంటుంది అనమాట. ఉంటుందన్నమాట. దీనికి మన జగపతి బాబు గారు కూడా మంచిగా యాక్ట్ చేశారు. జగపతి బాబు గారు దీంట్లో పోలీస్ అనమాట. నెక్స్ట్ మనకి విక్రమ్ ప్రభు గారిని చచ్చిపోతారు కదా, ఈ అనుష్క శెట్టి అయితే కొద్దిగా రివెంజ్లు తీసుకోవడం అయితే మొదలవుతుంది. అందరినీ కూడా దొంగలందరినీ కూడా చంపేస్తూ అవుతుంటుంది అనమాట. దీంట్లోని కృష్ణ చైతన్య గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారండి. నిజంగా మనిషి సన్నంగా ఉన్నాడు, ఏమీ యాక్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ సూపర్గా అయితే యాక్ట్ చేశారనమాట. మంచి ఆర్టిస్ట్. క్రీడాకోళ సినిమా చూసారా మీరు? క్రీడాకోళ సినిమాలోని ఎలాగైతే యాక్ట్ చేశాడో దీంట్లోని దానికి మించి అయితే యాక్ట్ చేశాడు అనమాట. ఈ సినిమాలోని విలనం అతను చక్కగా అయితే యాక్ట్ చేశాడు. సూపర్, నిజంగా ఎక్స్ట్రాడినరీగా అయితే యాక్ట్ చేశాడు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే జగపతి బాబు గారి గురించి మాట్లాడుకోవాలి. జగపతి బాబు గారు కూడా సూపర్గా అయితే యాక్ట్ చేశారనమాట.
ఓకేనా. సూపర్ అంటే సూపర్గా అయితే యాక్ట్ చేశారనమాట. వీళ్ళ ప్రాసెస్ ఏంటి, గంజాయి మెయిన్ లైన్ ఏంటంటే అంతే. వీళ్ళిద్దరూ గంజాయి సప్లై చేస్తుంటారు, అనుష్క శెట్టి అలాగే మనకి విక్రమ్ ప్రభు గారు. వీళ్ళిద్దరూ లవర్స్, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి మూమెంట్లోనే దొంగలు చంపేస్తారు. ఈ చంపిన దానికి రివెంజ్ నామినేషన్ తీసుకుంటుంది. ఇదే లైన్. ఈ లైన్ ఏంటంటే అలాగా 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 అలాగైతే లాక్కుంటూ వెళ్ళి ఓవరాల్గా సినిమా చూసుకున్నట్లయితే ఓవరాల్గా సినిమా అయితే వెరీ నైస్, వెరీ గుడ్ అండ్ సూపర్ సినిమా అండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ అయితే చూడొచ్చు. కాకపోతే చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వైలెన్స్ ఎక్కువగా ఉన్నాయి, అలాగే మనకి గంజాయి అయితే ఎక్కువగా ఉందన్నమాట ఈ సినిమాలోనే. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. మీరు కంప్లీట్గా అయితే అర్థమైనట్టు మీకు చెప్పినట్టున్నాను. కరెక్ట్గా మీకు అర్థమైనట్లయితే లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.